ఫ్రెండ్స్, మన మార్కెట్లో నుంచి మిరపకాయలు కొంటాం కదా, మనం కట్ చేసినప్పుడు సీడ్స్ కనిపిస్తూ ఉంటాయి. ముదిరిపోయిన సీడ్స్ తీసుకొని అవి పాట్ లో డైరెక్ట్ గా వేసేసుకోవచ్చు. ఏమి ఎండబెట్టని అవసరం లేదు. 2-3 డేస్ తర్వాత మొలకలు వచ్చిన తర్వాత నారు 4-5 లీవ్స్ వచ్చే వరకు ఉంచిన తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం మంచి సాయిల్ మిక్స్ చేసుకోవాలి. సాయిల్ మిక్స్ లో జనరల్ గా మనము ఒక సాయిల్ మిక్స్ చేస్తూ ఉంటాము మన చిన్న పాట్స్ కి. ఈ సాయిల్ మిక్స్ లో 50% కాంపోస్ట్ వాడతాము. కిచెన్ వేస్ట్ కాంపోస్ట్ తయారు మనమే చేసుకుంటాము. కిచెన్ వేస్ట్ కాంపోస్ట్ 50% వాడితే శాండ్ 40% వాడతాము. అంటే ఇసుక 40% వాడతాము. అలాగే 10% కౌడంగ్ అన్నమాట. కౌడంగ్ అంటే ఆవు పేడ వాడతాము. మంచిగా మిక్స్ చేసేసుకొని దీంట్లో ఒక 3 గంపలకి 1 స్పూన్ ఎప్సమ్ సాల్ట్ వాడతాము. ఇది జనరల్ సాయిల్ మిక్స్ అన్నమాట. ఇది 100% పర్ఫెక్ట్ సాయిల్ అన్నమాట. సో ట్రాన్స్ప్లాంట్ చేయడానికి ఒక పాట్ లో 2 ప్లాంట్స్ పెడుతున్నాము. మొక్కలు బాగా పెరుగుతాయి అన్నమాట. సో ఇవి కూడా హెల్దీ సీడ్స్ ఉన్నాయనుకుంటా, చాలా బాగా వచ్చాయి నారు. సో ఒక్కొక్క పాట్ లో నేను 2 or 3 పెడుతున్నాను. అలాగే ఇన్ని పాట్స్ అంతే చేసేసుకున్న తర్వాత 2-3 డేస్ మనము సన్ షేడ్ లో పెట్టుకోవాలి. డైరెక్ట్ సన్ కి పెట్టకూడదు. ఈవినింగ్ టైంలో రీపాటింగ్ చేస్తే మంచిది, ఎందుకంటే ఈజీగా కోలుకుంటాయి అవి. ఒక 4 డేస్ తర్వాత సన్ లైట్ కి ఎక్స్పోజ్ చేస్తూ ఉండాలి. అది పెరుగుతున్న కొద్దీ ఒక 1 feet అలాగ పెరిగాక చిగుర్లు దాన్ని కట్ చేస్తూ ఉండాలి. కట్ చేస్తే ఏమవుతుందంటే బుషిగా అవుతుంది అనమాట ప్లాంట్. అంటే 2-3 స్టెమ్స్ బయటికి వస్తాయి. సో మనకి 2-3 స్టెమ్స్ లో కూడా కాయలు వస్తాయి అనమాట. సో ఇవి ఇంకా పూతకు వస్తున్నాయి. కొన్ని ఏమో హార్వెస్ట్ కూడా తీసుకున్నాం మొన్న. హార్వెస్ట్ అయిపోయిన తర్వాత దానికి కొన్ని ట్రిమ్ చేసేస్తాం అనమాట. ఈ ఆకులన్నీ తీసిన తర్వాత ఒక ఫర్టిలైజర్ వేస్తున్నాము. ఈ ఫర్టిలైజర్ వల్ల ప్లాంట్స్ కి మంచి తాయమైన అమైనో యాసిడ్స్ ఇంకా చాలా మంచి మంచి మినరల్స్ అందుతాయి అనమాట. భలే పూలు వస్తాయి, మంచి కాపు కాస్తాయి అనమాట. ఇది వచ్చేసి నువ్వుల కేక్ అన్నమాట. నువ్వులు గానుగులో ఆయిల్ తీసేసిన తర్వాత దాని పొట్టు ఉంటుంది కదా, అంటే పిప్పి ఉంటుంది కదా, ఈ నువ్వుల పిప్పిలో నైట్రోజన్ చాలా బాగుంటుంది. నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం 3 కూడా ఉంటాయి, కానీ నైట్రోజన్ ఎక్కువగా ఉంటుంది అనమాట. అలాగే చాలా మైక్రో న్యూట్రియంట్స్ కూడా ఉంటాయి అనమాట. కాల్షియం, జింక్, ఐరన్, మ్యాంగనీస్, మెగ్నీషియం లాంటివి ఉంటాయి. అలాగే దీని తర్వాత ఇవి వచ్చేసి పల్లీలు అనమాట. పల్లీలు అప్పుడప్పుడు మనం రెగ్యులర్ గా కిచెన్ లో వాడతాం కదా, అప్పుడు కొన్ని అప్పుడప్పుడు పాడైపోయినట్టు కనిపిస్తాయి కదా, అవి కలెక్ట్ చేశాను అనమాట. ఫర్టిలైజర్ లో వాడుతున్నాను. ఈ పల్లీల్లో కూడా మంచి ఫర్టిలైజర్ క్వాలిటీస్ ఉన్నాయన్నమాట. ఇది సాయిల్ ఏరేషన్ బాగా చేస్తుంది. అంటే సాయిల్ లో బాగా గాలిపోయినట్టుగా చేసి రూట్ డెవలప్మెంట్ కి బాగా పనికొస్తుంది అనమాట. అలాగే దీంట్లో పుట్నాల పప్పు వాడుతున్నాము. పుట్నాల పప్పులో ఏముంటాయంటే అమైనో యాసిడ్స్ ఉంటాయి. ప్లాంట్ గ్రోత్ కి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఫర్టిలైజర్ లో పుట్నాల పప్పు కొంచెం ఇన్ని తీసుకున్నాము. దీనిలో ఫాస్ఫరస్, థైమైన్, కాపర్, మ్యాంగనీస్ ఎక్కువగా ఉంటుంది. అయితే పూలు అవన్నీ బాగా వస్తాయి అనమాట. మంచి ఫ్లవరింగ్ వస్తుంది అనమాట. అంటే హెల్తీ ఫ్లవర్స్ వస్తాయి. అయితే ఇవన్నీ కూడా పౌడర్ చేసేసుకోవాలి. సెసమి కేక్ ఉంది కదా, పౌడర్ చేసేసుకోవాలి. దీంట్లో ఇదేంటంటే బెల్లము సాయిల్ కి చాలా మంచి మైక్రోబియల్ యాక్టివిటీ పెంచుతుంది. దీనిలో ఐరన్, పొటాషియం ఉంటుంది అనమాట. ప్లాంట్ బాగా గ్రో అవుతుంది, డెవలప్ అవుతుంది. ఏవేవి పూలైనా, కాయలైనా, ఆకులైనా, ఇంకా క్లోరోఫిల్ అబ్జార్ప్షన్ అయినా అవన్నీ కూడా బాగా చేసుకుంటుంది అనమాట. సో ఇవన్నీ 4 ఐటమ్స్ కూడా దీంట్లో కలిపేస్తున్నాము. మంచిగా కలిపేసిన తర్వాత ఇది వచ్చేసి ఇది కంపోస్ట్ అనమాట. కంపోస్ట్ ఒక 1/2 కిలో అంత సాయిల్ తీసుకున్నాను. ఈ సాయిల్ మొత్తం కంపోస్ట్ అనమాట. ఈ కంపోస్ట్ లో కూడా ఎక్కువగా ఎగ్ షెల్స్ ఉన్నాయన్నమాట. దీంట్లో కాల్షియం ఎక్కువ అవసరం పడుతుంది. క్యాప్సికమ్ కానీ, చిల్లీకి కానీ, టొమాటోకి కానీ. అందుకే ఈ ఎగ్ షెల్స్ ఉన్న కంపోస్ట్ ఎక్కువగా తీసుకున్నాను. నార్మల్ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఇది. సో దీంట్లో మనము పౌడర్ ని మిక్స్ చేస్తాము. ఈ కంపోస్ట్ వచ్చేసి 1 month ఓల్డ్ కంపోస్ట్ అనమాట. దీంట్లో మనము ఇంత మాత్రం ఫర్టిలైజర్ మిక్స్ చేసాము. దాన్ని కొంచెం సాయిల్ని పెకిలించుకోవాలి. పెకిలించుకున్న తర్వాత ఒక సైడ్కి అంతా పెకిలిచ్చి సాయిల్ ఈ ఫర్టిలైజర్ ఉంది కదా, ఈ ఫర్టిలైజర్ని లోపలికి వేసేసుకోవాలన్నమాట. ఈ ఫర్టిలైజర్ దీంట్లో పల్లీల పొడి వేసాం కదా, కొంచెం ఫంగస్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకనే సాయిల్ కింద వేసుకోవాలి.
సాయిల్ కింద వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఆ సాయిల్ని మామూలు సాయిల్ని కప్పేసేయాలి. దీంతో మంచి కాపు వస్తుంది అనమాట, మంచి ఫ్లవర్స్ వస్తాయి, మంచి ఫ్రూట్స్ వస్తాయి అనమాట, హెల్దీ ఫ్రూట్స్ వస్తాయి. ఆ ఫ్లవర్స్ కాడలు కూడా చాలా గట్టిగా వస్తాయి, దానివల్ల ఫ్రూటింగ్ కూడా బాగా వస్తుంది. ఫ్లవర్స్ ఉన్నాయి కదా, దాన్ని ఆర్టిఫిషియల్ పాలినేషన్ చేసేద్దాము. ఇలా చేస్తే ఏమవుతుందంటే పాలినేట్ అయ్యే అవకాశం ఉంది. మిరప మొక్కల్లో ఎక్కువగా ఆకుముడత, పూలు రాలిపోవటము, పూలు వచ్చినా కూడా మిరపకాయలు రాకపోవటము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మొక్క ఎదుగుదల సరిగ్గా ఉండకపోవటము, అప్పుడప్పుడు చిగుళ్ళు ఎండిపోవటము ఇలా జరుగుతూ ఉంటుంది. మైక్రో న్యూట్రియంట్స్ తక్కువగా, పాటింగ్ మిక్స్ సరిగ్గా ఉండకపోవటం వల్ల, అంటే దాంట్లో న్యూట్రియంట్స్ సరిగ్గా ఉండకపోవటం వల్ల పూలు వచ్చిన తర్వాత ల్యాక్ ఆఫ్ పాలినేషన్ డిజీజెస్ ఏవైనా, అంటే థ్రిప్స్ అలాంటివి ఉంటాయి కదా రూట్స్లో, అలాంటివి ఉంటే కూడా ఫ్లవర్స్ పడిపోతూ ఉంటాయి అన్నమాట. మీలీ బగ్స్ అటాక్ అయినట్టుగా అనిపిస్తుంది. వైట్ ఫ్లైస్ కూడా ఉన్నాయి దీంట్లో. చిగుళ్ళన్నీ తినేస్తాయి, అన్నీ కూడా బూజెక్కిపోయి మొత్తం ప్లాంట్ అంతా అటాక్ అయిపోతుంది. సో అలాంటివన్నీ కట్ చేసేసేయాలి. కట్ చేసేస్తే మీకు పక్క నుంచి మంచి మొగ్గలు ఇంకా లేకపోతే చిగుళ్ళు వస్తూ ఉంటాయి అనమాట. కంటిన్యూస్గా చిగుళ్ళు వచ్చిన తర్వాత మంచి హెల్దీ మొగ్గలు కూడా వస్తాయి. సో ఇప్పుడు మనం దానికి ఎక్స్ట్రా న్యూట్రిషన్ అడిషన్ చేయాలి. కొంచెం సాయిల్ తీసేస్తాము. తీసేసిన తర్వాత రూట్స్ని ఎక్కువ డ్యామేజ్ చేయకుండా తీసుకోవాలి. థ్రిప్స్ కానీ అలాంటివి ఉన్నాయేమో అని, అలాగే లీవ్స్ పైన వైట్ ఫ్లైస్ ఉన్నాయి కదా, అందుకే దానికి ఒక చిన్న సొల్యూషన్ ఏం చేయాలంటే నీమ్ ఆయిల్ తీసుకోవాలి. వాటర్ వేసేస్తున్నాను, 1 or 2 drops వేసుకోవాలి. సో అది బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసిన తర్వాత ఆ సొల్యూషన్ని మనము ఈ పాట్లో వేయాలి. కొంచెము సేమ్ అదే స్ప్రే చేసుకోవాలన్నమాట. స్ప్రే చేసుకునేటప్పుడు ఎక్కడెక్కడ లీఫ్ వెనక ఉందో అదంతా స్ప్రే చేసేసుకోవాలి. ఫాస్ఫరస్ ఇంకా పొటాషియం కావాలి. దీంట్లో ఏం మిక్స్ చేస్తున్నామంటే కంపోస్ట్ మిక్స్ చేస్తున్నాము. ఇది వెజిటబుల్ అండ్ ఫ్రూట్ పీల్ కంపోస్ట్ అండి. ఇది కౌ డంగ్ అండి. కౌ డంగ్ అంటే ఎండిపోయిన ఆవు పేడ, టోటల్గా ఎండిపోయింది ఆవు పేడ. ఇది ఎండలో ఎండబెట్టిన తర్వాత బాగా పౌడర్ చేసేసాను. పౌడర్ చేసేసిన దాన్ని కొంచెం వేస్తున్నాను. సో ఇది మనకి చాలా అవసరం అనమాట. సున్నం యాడ్ చేస్తున్నాను. ఈ సున్నములో కాల్షియం ఉంటుంది, చిల్లీ ప్లాంట్కి బాగా పనిచేస్తుంది. ఒక చిటికెటు అంత సున్నం తీసుకున్నాము, కలిపేసేయాలి. సో ఈ ఆవు పేడ దీంట్లో మిక్స్ చేసేసి, మనం ఆల్రెడీ తీసి పెట్టాం కదా ఆ సాయిల్, మిక్స్ చేసేసి దాంట్లో వేసేసిన తర్వాత వాటర్ వేసేసుకోవాలి. ఈ చెట్టు వచ్చేసి 2 years ఈ మిరప చెట్టు. దీనికి చాలాసార్లు హార్వెస్ట్ వచ్చినప్పుడల్లా దీన్ని ట్రిమ్ చేసేస్తాము. ఇలా పక్క నుంచి పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు పూత వచ్చింది కాబట్టి పూలు నిలబడతాయి అన్నమాట. తర్వాత మిరపకాయలు కూడా వస్తాయి. జస్ట్ 2-3 days తర్వాత ఇలా డెవలప్మెంట్ అవుతుంది అనమాట. ఇలాగా మిరపకాయలన్నీ ఆగి ఉంటాయి, లేకపోతే పడిపోతూ ఉంటాయి. పూలు వస్తాయి కానీ పడిపోతూ ఉంటాయి. అలాగే పాత మొక్కలు ఉంటేనేమో దాని డెడ్ స్టెమ్స్ ఉంటాయి కదా, అవి తీసేయాలి. ఓల్డ్ లీవ్స్ అన్ని కూడా తీసేసేయాలి. ఎక్కువగా అన్యూజ్డ్ స్టెమ్స్, మొగ్గలేని పూలు రాని స్టెమ్స్ అన్ని కట్ చేసేసేయాలి. తర్వాత మట్టి పెకిలిస్తూ ఉండాలన్నమాట. ఈ సాయిల్ ఉంటుంది కదా పాట్స్ లో, అదంతా ఇలా పెకిలిస్తూ ఉండాలి. ఎయిరేషన్ చేస్తూ ఉండాలన్నమాట. అంటే గాలి వెళ్తుంది, ప్రతి నెలకొకసారి అలా చేస్తుండాలి. ఎయిరేషన్ చేసినప్పుడల్లా కూడా కొత్త చిగుళ్ళు వస్తాయి అన్నమాట. కొత్త చిగుళ్ళతో పాటు మొగ్గలు వస్తాయి. ఎక్కువగా అయితే పెకిలిచ్చగానే కూడా అవి చాలా ఫ్లవరింగ్ వచ్చేస్తుంది. అది కూడా ఒక మంచి టిప్ అన్నమాట. పూలు రాలేదు, మొగ్గలు రావట్లేదు, చాలా రోజులైంది అని అంటుంటారు కదా, అలాంటప్పుడు ఒకసారి సాయిల్ పెకిలిచ్చి చూడండి, వెంటనే అవి మొగ్గలు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. అవి మన పాట్స్ లో జరిగాయి.